హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కరకరలాడే 2 రకాల వడ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచిలో అయితే ఒకదానికి మించిన ఒకటి ఉంటాయండి. చాలా చాలా రుచిగా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. ముందుగా అయితే కరకరలాడే అలసంద వడలు, దానికి కాంబినేషన్గా ఎర్ర కారాన్ని చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా ఇలా చేసి పెడితే కమ్మగా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ అలసందల వడలను దానికి కాంబినేషన్గా ఎర్ర కారాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అలసందలు తీసుకోవాలండి. 1.5 కప్పు తీసుకుంటున్నానండి. కప్పు మెజర్మెంట్లో పావు కిలో తీసుకున్నానండి. నేను వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఆ వాటర్ తీసేసి కడిగి మళ్ళీ దాంట్లో వాటర్ వేసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి. మూత పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మనము వాటర్లోంచి తీసేసి ఇలా జాలి ఉన్న గరిటెలో వేసుకోవాలండి. అప్పుడు మనకు అస్సలు వాటర్ లేకుండా తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు అలసందలు మంచిగా క్రిస్పీగా వస్తాయండి. 1 గంట పాటు ఇలా జాలీలో వేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం అడివడిచిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా వేస్తూ బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయండి వడలైతే. దీంట్లో వాటర్ అస్సలు వేయద్దండి. ఇలా అలసందల్ని మనం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఇదే విధంగా మిగతా అలసందలన్నిటిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలైతే, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకోవాలి. అదే మిక్సీ జార్ తీసుకొని దానిలో ధనియాలు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. 1 ఇంచ్ అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి పల్స్ ఇస్తూ. ఇప్పుడు ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలండి. తీసుకొని దాన్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అస్సలు గ్రైండ్ చేయొద్దు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము అలసందలు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పిండిలోకి వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు ధనియాల వేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. ఒక పిడికెడు దాకా వేసుకోవాలి, 2 కలిపి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కనుక చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేసిన తర్వాతనే తెలుస్తాయి ఎంత టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా లోపల చాలా బాగా వేగుతాయండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు వడలు అంత మంచిగా వస్తాయండి. ఇక్కడ ఇలా మీకు నచ్చిన సైజులో పెద్దదంటే పెద్దది, చిన్నది అంటే చిన్నదైనా చేసుకోవచ్చు. ఇలా బౌల్లో చేసుకొని చేతిలో ఇలా మనం లైట్గా ఇలా ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎర్ర కారాన్ని రెడీ చేసుకుందామండి. ఒక బౌల్లో ఇక్కడ నేను గుంటూరు కారము 5 నుంచి 6 తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో కలర్ కోసం నేను కాశ్మీరీ మిర్చి ఏమో ఒక 2 దాకా వేసుకున్నానండి దీంట్లో.
ఇప్పుడు దీంట్లో వేడి వాటర్ వేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. వేడి వాటర్ వేసి 10 నిమిషాల వరకు మెత్తగా అయిపోతాయండి మిరపకాయలు. చూడండి 10 నిమిషాల తర్వాత మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎండు కారాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ని రఫ్గా చాప్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఏమో 5 నుంచి 6 దాకా వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అంత బాగా చాలా బాగా వస్తుంది. ఎర్రకారం చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇవి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వడల్ని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఇలా మనం వడల్లో చేతి మీద ఒత్తుకొని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని ఇలా 1 by 1 వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నాకైతే 4 వేసుకున్నానండి. చిన్న సైజ్ అయితే 5 వేసుకోవచ్చు. ఇక్కడ నేను పెద్దగా వేసుకున్నానని కాస్త ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే వరకు పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలా పచ్చిగా ఉంటుందండి. అందుకే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చక్కగా అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడాలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా తీసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా మిగతా పిండితో గారెల్ని వేసుకోవాలండి 1 by 1. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే టీ టైం స్నాక్గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వడలన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా స్నాక్స్లో లేదంటే బ్రేక్ఫాస్ట్లోకైనా ఒక్కసారి చేసుకోండి. చేసిన తర్వాత మీరు చెప్తారు ఎంత బాగొచ్చాయి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఇక్కడ తుంచి కూడా చూపిస్తాను మీకు లోపల వరకు కూడా ఎంత బాగా వేగినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఎర్రకారంతో అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలైతే ఒట్టిగైనా తినేస్తారు, అంత బాగుంటాయి. చూడండి తుంచితేనే తెలుస్తుంది ఎంత బాగా వచ్చినాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో క్రిస్పీ వడలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలండి. దీనికి మాత్రం లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. సన్నటి సగ్గు బియ్యం తీసుకోవద్దండి. వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా పైన పైన వాష్ చేసుకోవాలి, మరి ఎక్కువ ప్రెస్ చేసి వాష్ చేయొద్దండి. 1 కప్పు సగ్గు బియ్యానికి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేసి ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1/2 కప్పు పల్లీలు ఇలా స్టవ్ మీద వేయించుకోవాలండి. ఇలా కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇక్కడ సగ్గుబియ్యం చూడు బాగా నానాయండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వాటర్ కూడా సరిపోయిందండి. 1 కప్పు తీసుకుంటే సమానంగా 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఈ సగ్గుబియ్యాన్ని పక్కకు పెట్టుకోవాలండి. ముందుగా వేయించుకున్న పల్లీలను ఇలా పొట్టు తీయకుండా నేను గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చాపచ్చగా ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకులు తలుగుతుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఉడికించుకున్న ఆయిల్ తీసుకున్నానండి. ఇలా పైన తొక్క తీసుకొని ఇలా ఆలుని మనం గ్రేట్ చేసి తీసుకోవాలండి. మీరు కావాలంటే ఇలా ఉడికించకుండా అయినా మీరు పచ్చి బంగాళదుంప అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఉడికించి వేసుకున్నానండి.
కాస్త వేడిగా ఉందండి, అందుకే ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలి. అదే మనం ఇలా మ్యాష్ చేసుకుంటే చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయండి ఆలుగడ్డవి. ఇలా మ్యాష్ చేసి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మీరు పచ్చి బంగాళదుంపలైనా ఒక 2 తీసుకొని మీడియం సైజు ఇలా పైన తొక్క తీసుకొని గ్రేట్ చేసుకొని తీసుకోవచ్చు. ముందుగా వేయించుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న మనము పల్లీల పొడిని కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక 1 టీ స్పూన్ లేదంటే 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో మనకు పిండి ఏమీ వేసే అవసరం లేదండి. మీరు ఒకవేళ తడి ఎక్కువ అనిపిస్తే మీరు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల బియ్య పిండి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఏమి వేయకుండా చూడండి, ఇలా చిన్న పిండి ముద్ద తీసుకొని మనం వడల్లా ఒత్తుకోవాలండి. మధ్యలో ఇలా హోల్ చేసుకొని ఇలా ఇదే విధంగా చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వడలుగా వేసుకొని డ్రాప్ చేసుకోవాలండి. ఆయిల్లో మనకు ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని ఫ్రై చేసుకోవాలి. కడాయిలో మీకు ఎక్కువగా వేసుకుంటే అతుక్కుంటాయండి, అతుక్కోకుండా ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలిగరిటెలో తీసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం ఇలా జాలిగరిటెలో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఇలా తీసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా మిగతా వడలన్నీ వేసుకోవాలండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత రుచికరంగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని మనము సగ్గుబియ్యం వడలను ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఒట్టిగా ఇచ్చినా కానీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంత సూపర్ టేస్టీగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ పుదీనా టమాటో పచ్చడితో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో అంత బాగుందండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు కూడా కడుపు నిండా శుభ్రంగా తిని పెడతారండి. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ వడలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి చూపిస్తున్నాను చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.